హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన యొక్క ఛానల్లో వచ్చే డైలీ అప్డేట్స్ అనేది మీ యొక్క మొబైల్ కి నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ చూసినట్టయితే IPL 2025 కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఈ రోజు మన యొక్క క్లాస్ లోని చూద్దాం. వేర్ ఈస్ ది 75th ప్రధానమంత్రి దివ్యాష్ కేంద్ర ఇనాగ్రేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని 75వ ప్రధానమంత్రి దివ్యాష్ కేంద్రం ఎక్కడ ఉంది? సరైన సమాధానం బధౌన్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బధౌన్. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ బిఎల్ వర్మ. ఈయన తెలుగులో ఇక్కడ వర్మ అని వచ్చింది, వర్మ ఆయన పేరు. అదే విధంగా ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ ముఖ్యంగా సిటిజన్షిప్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుందని, వారి యొక్క హెల్త్ పరంగా కానీ అదే విధంగా వారి యొక్క పెన్షన్ కానీ ప్రతిదీ కూడా ఉపయోగపడుతుందని వారు చెప్పారు. ప్రశ్న, మహదై వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మహది వన్యప్రాణ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి గోవా. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇక్కడ ఇది నార్త్ గోవా డిస్టిక్ లో ఉందని చెప్పొచ్చు. తర్వాత దీనికి యునెస్కో హెరిటేజ్ సైట్ గుర్తింపు కూడా రావడం జరిగింది. వెస్టర్న్ గేట్స్ లో ఉందని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీన్ని బయోడైవర్సిటీ హాట్ స్పాట్ కింద కూడా మెన్షన్ చేయడం జరిగింది. నియరెస్ట్ టౌన్ చూసినట్టయితే వాల్పోయి అనే టౌన్ కి నియర్లో ఈ యొక్క శాంచురీ అనేది ఉందని చెప్పొచ్చు. దీని యొక్క ఏరియా అప్రాక్సిమేట్లీ 208.5 కిలోమీటర్ స్క్వేర్ ఉండడం జరిగింది. ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. మూడో ప్రశ్న, హూ హాస్ బీన్ నేమ్డ్ ది ICC మ్యాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ జూన్ 2025? జూన్ 2025 ICC పురుషుల విభాగానికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎవరు ఎంపికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి హైడెన్ మార్క్ రామ్. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే జూన్ 2025 గాను దక్షిణాఫ్రికాకు చెందిన హైడెన్ మార్క్ రామ్ మంత్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు అనేది మ్యాన్స్ కేటగిరీలోని హైడెన్ రామ్ కు, అదే విధంగా వెస్టర్న్ కెప్టెన్ అయిన హెయిలీ మాథ్యూస్ కి ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అవార్డు అనేది ఎంపిక చేయడం జరిగింది. నాలుగో ప్రశ్న, విచ్ స్టేట్ ఓన్ ది 15th హాకీ ఇండియన్ సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025? 15వ హాకీ ఇండియన్ సబ్ జూనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 ఏ రాష్ట్రం గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ బి జార్ఖండ్. ఇంకా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మొదటగా ఫైనల్ మ్యాచ్ అనేది జార్ఖండ్ కి ఒడిశాకి వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అయితే ఫైనల్లో జార్ఖండ్ విజయం సాధించడం జరిగిందని చెప్పొచ్చు. ఇది 15వ హాకీ ఇండియన్ సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇందులో విజేతగా జార్ఖండ్, రన్నర్ గా ఒడిశా నిలిచాయని కూడా వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఫైనల్ మ్యాచ్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పి అడిగితారు. జార్ఖండ్ లో రాంచీలోని మార్గో గోమ్ఖా జైపాల్ సింగ్ ఆస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియంలోని యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. ఇదో ప్రశ్న, బెహదీ క్లమ్ ఫెస్టివల్ ఈజ్ ప్రిలిమినరీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బెహదీం క్లమ్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి మేఘాలయ. అదే విధంగా ఈ యొక్క ఫెస్టివల్ కి మరో పేరు కూడా ఉండడం జరిగింది. దాని పేరు ప్లేగు వ్యాధిని తరిమి కొట్టడం అర్థం అంట. ప్లేగు తరిమి కొట్టడం అని అర్థం. చెడు వ్యాధి మరియు దురదృష్టం యొక్క ఏదైతే ఉన్నాయో చిహ్నాలని అన్నిటిని కూడా తరిమి కొట్టడం లక్ష్యంతో ఈ యొక్క ఫెస్టివల్ ని ప్రతి ఏడాది కూడా జరుపుకుంటారు. అది కూడా మేఘాలయలోని ఈ యొక్క పెన్నార్ తెగవారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే బిట్ అనేది ఏ తెగవారు జరుపుకుంటారని చెప్పి అడిగితారు. పెన్నార్ తెగవారు అని చెప్పాల్సి ఉంటుంది. క్యాపిటల్ అడిగితే స్టేట్ అడిగితే మేఘాలయ స్టేట్ వారు అని చెప్పొచ్చు. మరో ప్రశ్న, అకార్డింగ్ టు ది రిపోర్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ విచ్ ఈస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా? ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవలే విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కలుషిత నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ బైర్నీ హట్. సరైన సమాధానం ఆప్షన్ ఏ బైర్నీ హట్. ఇక్కడ నేను బాక్స్ లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసెస్ లోని ఈ యొక్క సిటీస్ అనేది రావడం జరిగింది. మొదటగా చూసినట్టయితే బైర్నీ హట్ అనేది అస్సాంకి మేఘాలయకి బార్డర్ లో ఉందని చెప్పొచ్చు. ఎక్కువ శాతం చెప్పాలంటే మేఘాలయ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది మొదటి ప్లేస్ లో ఉండడం జరిగింది. ఢిల్లీ అయితే ఇంకా ఢిల్లీ సిటీ అని చెప్పొచ్చు. ఇది రెండో ప్లేస్ లోని. బీహార్ లోని అజీపూర్ లో
హజంపూర్ బీహార్కి సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉంది. ఉత్తరప్రదేశ్ గాజీబాద్, హర్యానా గురుగ్రామ్, ఇలా 5 స్థానాల్లోని ఈ యొక్క ప్లేసెస్ అనేది రావడం జరిగింది. పొల్యూషన్లో ద మోస్ట్ పాపులర్ సిటీస్ ఇవే అనమాట. అదో ప్రశ్న, హూ లాంచ్డ్ ఇండియన్స్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ ఇన్ గౌహతి, అస్సాం? అస్సాంలోని గౌహతిలోని మొట్టమొదటి ఆక్వాటెక్ పార్కును ఎవరు లాంచ్ చేశారు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, హేమంత్ బిశ్వ శర్మ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఈ యొక్క ఆక్వా పార్క్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే లొకేషన్ చూసినట్టయితే బాగిబారి సోనాపూర్ లో ఈ యొక్క పార్క్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 8వ ప్రశ్న, వరల్డ్ ఇంటర్నేషనల్ జస్టిస్ డే 2025 ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, 17 జులై. అయితే ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం 2025 జూలై 15న జరుపుకుంటారు. అయితే దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ కింద నేను 2 పాయింట్స్ ఇచ్చాను చూడండి. అందులో మొదటి పాయింట్ చూసినట్టయితే జూలై 17, 1998లోని రామన్ శాసనం ఆమోదించినందుకు గాను గుర్తుగాను ఈ యొక్క నేషనల్ జస్టిస్ డే అనేది జరుపుకుంటారు. అదే విధంగా చూసినట్టయితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్థాపన కూడా ఇప్పుడే జరిగిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేషనల్ లెవెల్లోని ఒక క్రిమినల్ కోర్టు, అదే విధంగా రామన్ స్టాచ్యూ శాసనాలు ఆమోదన ఈ రెండు కూడా జూలై 15 జరిగాయంట. దాని గుర్తుగా ప్రతి ఏడాది కూడా జూలై 15న ఈ యొక్క ఇంటర్నేషనల్ జస్టిస్ 2025 సెలబ్రేషన్స్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. 9వ ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ ట్రావెల్ అలవెన్స్ స్కీమ్ టు ఫెసిలిటీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ లివింగ్ ఇన్ ఏ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్? రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రావెల్ అలవెన్స్ పథకాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కొత్త ట్రావెల్ అలవెన్స్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 6,000 రూపాయలు స్టూడెంట్ యొక్క ఖాతాలో పడతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ స్టడీ చూసినట్టయితే క్వాలిఫికేషన్ 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అయితే వీరి యొక్క స్కూలు కాలేజ్ ఏదైతే ఉందో సుమారుగా 5 కిలోమీటర్లు అంతకు మించి ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క స్కాలర్ అనేది వస్తుందని చెప్పొచ్చు. విద్యని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని పెట్టడం జరిగిందని వారు చెప్పారు. 10వ ప్రశ్న, ఇండియన్ సెకండ్ లాంగెస్ట్ కేబుల్ స్టైడ్ బ్రిడ్జి ఓపెన్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల భారతదేశంలోని 2వ పొడవైన కేబుల్ స్టైడ్ వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ డి, కర్ణాటక. ఎక్స్ప్లెనేషన్ లో మొదటగా చూసినట్టయితే భారతదేశంలో 2వ పొడవైన కేబుల్ స్టైడ్ వంతెనను కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యంగా శివమొగ్గ జిల్లాలోని జూలై 14, 2025న ప్రారంభించడం జరిగింది. బ్రిడ్జి డీటెయిల్స్ చూసినట్టయితే సిగందూర్ చౌడేశ్వరి వంతెన, మరో పేరు చూసినట్టయితే అంబర్గొడ్ల కలసవల్లి వంతెన అని కూడా పిలుస్తారు. అయితే ఈ వంతెన ఎక్కడుందని చూసినట్టయితే శివమొగ్గలోని ఉందని చెప్పొచ్చు, శివమొగ్గల్ డిస్టిక్ లో ఉందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క వంతెన కింద ప్రవహించే నది ఏంటని చెప్పి అడిగితారు. సారావతి రివర్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా లెంత్ అనేది చూసినట్టయితే 2.44 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి అనేది లెంత్ 2.44 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి పెట్టిన టోటల్ కాస్ట్ 472 crores దీనికి పెట్టడం జరిగిందని వారు చెప్పారు. 11వ ప్రశ్న, ఆన్ 15th July 2025 ఇండియన్ ఆస్ట్రోనట్ గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా అండ్ 3 అదర్ క్రూ మెంబర్స్ ఆఫ్ విచ్ మిసైల్ సేఫ్లీ రిటర్న్ టు ఎర్త్? 2025 జూలై 15న మన యొక్క భారత వైమానిక గ్రూప్ కెప్టెన్ సుభాన్షు శుక్లా మరో 3 సిబ్బంది సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అయితే ఆ యొక్క మిషన్ నేమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, యాక్సియం 4 మిసైల్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్లోని మొదటగా చూసినట్టయితే ఇక్కడ మిషన్ హైలైట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా, అందులో చూడండి. మొదటగా మిషన్ నేమ్ చూసినట్టయితే యాక్సియం 4 అని చెప్పొచ్చు. దాన్ని AX4 అని కూడా అంటారు. ఇంకా స్పేస్ క్రాఫ్ట్ నేమ్ అని చూసినట్టయితే స్పేస్ డ్రాగన్ గ్రేస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంతరిక్ష కేంద్రంలోని 18 రోజుల పాటు ఉండడం జరిగింది. ఇంకా వాళ్ళు రిటర్న్ ఎప్పుడు వచ్చారు, అది ఎక్కడ దిగారు అని చూసినట్టయితే 18 రోజుల తర్వాత రిటర్న్ రావడం జరిగింది. అయితే దిగిన ప్లేస్ డెఫినెట్గా అడిగితాడు. అక్కడ చూడండి, లాస్ట్లో బ్లూ కలర్లో మెన్షన్ చేశాను. పెసిఫిక్ మహాసముద్రం, శాన్ డియోగో అండ్ కాలిఫోర్నియాలోని తీరంలోని వారు దిగడం జరిగింది. పర్సన్స్ నేమ్ అని చూసినట్టయితే మొదటి వ్యక్తి పిగ్గీ విట్సన్, ఈయన కమాండర్ అని చెప్పొచ్చు, USA కంట్రీకి చెందిన వ్యక్తి. తర్వాత
స్లావోసిస్ ఉజినాస్విక్, ఈయన పోలాండ్ కంట్రీకి చెందిన వ్యక్తి. థర్డ్ వన్ టీబ్రో కాపు, ఈయన హంగేరీ కంట్రీకి చెందిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఇంకా చివరిగా చూసినట్టయితే శుభాంశు శుక్లా, ఈయన ఇండియాకి చెందిన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. ఈ నలుగురు కూడా రీసెంట్ గా అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది. సుమారుగా 18 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. రెండో ప్రశ్న, వేర్ వాజ్ ద ప్రచండ శక్తి మిలిటరీ ఎక్సైజ్ కండక్టెడ్? సరైన సమాధానం ప్రచండ శక్తి సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగింది. 12వ ప్రశ్న, వేర్ వాజ్ ది ప్రచండ శక్తి మిలిటరీ ఎక్సైజ్ కండక్టెడ్? ప్రచండ శక్తి సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ సి, మీరట్. ఎక్స్ప్లెనేషన్ లోని మొదటగా ఏం చెప్తున్నారంటే, ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని కార్గా క్రాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలోని ప్రచండ శక్తి సైనిక విన్యాసాలు అనేవి జరిగాయని చెప్పారు. అయితే కీ పాయింట్ చూసినట్టయితే మొదటగా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క విన్యాసాలు కండక్ట్ చేసింది రామ్ డివిజన్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీలోని రామ్ డివిజన్ సర్కిల్ ఈ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమన్నా టాపిక్స్ కానీ పర్టికులర్గా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా వాటికి సంబంధించిన టాపిక్స్ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.